మెగాస్టార్ చిరంజీవి హీరో బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ అవ్వకుండా రిలీజ్ అవుతున్నాయి. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ అయినా ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ క్లాష్ వచ్చే అవకాశం ఉన్నా రాకుండా దర్శక నిర్మాతలు ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నారు. కానీ 2026లో మాత్రం మరోసారి ఇద్దరి మధ్య క్లాష్ తప్పదనే వార్త వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ ఇద్దరు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇద్దరు మాస్ సంచనాలతో అందుకు ఇటీవల ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశం కూడా మరో కారణంగా మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ఓ భారీ యాక్షన్ చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత ఇద్దరు చేతులు కలిపిన తరుణం ఇది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని రెడీ అవుతున్నారు. బాబీ యాక్షన్ సినిమాలు ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన కంటెంట్ ఉంటుంది. చిరంజీవి లాంటి మాస్ స్టార్ అంటే బాబీ కత్తికి పదును మరింతగా ఉంటుంది. అటు బాలయ్య కూడా రెండోసారి గోపిచంద్ మాలినేనితో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి తర్వాత తగ్గేదే లేదంటూ బాలయ్య గోపితో ఒప్పందం చేసుకున్నాడు. అఖండ 2 పూర్తయిన తర్వాత తదుపరి పట్టాలెక్కించేది అతడి చిత్రమే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గోపి బిజీగా ఉన్నాడు. అఖండ నుంచి రివీల్ అవ్వగానే పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. గోపిచంద్ సినిమాలు ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన పని లేదు. ఇతడు పక్కా మాస్ డైరెక్టర్, హీరో ఇమేజ్ తో కథను పండించే డైరెక్టర్. ఈ నేపథ్యంలో బాలయ్య చిరు చిత్రాలు వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ వద్దకు ఒకేసారి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతుందన్న సందేహాలు ఫిలిం సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ టాలీవుడ్ వైభవం చూడాలంటే ఇలా ఇద్దరు స్టార్లు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే తప్ప మునుపటి ఊపు రాదని, రిలీజ్లో ఒకేసారి కాకపోయినా వారం గ్యాప్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమాన సంఘాల మధ్య కూడా ఈ డిస్కషన్ మొదలైంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.